ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు ఒక నిజాన్ని గ్రహించాను. అది నన్ను కాసేపు ఆలోచింపజేసింది. చూస్తూనే కళ్ళు మూసి తెరిచేలోగా ఈ 2026 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఇలా 6 నెలల కాలం అయిపోయింది. ఆ 6 నెలలు ఎలా గడిచిపోయాయి కూడా గుర్తులేదు. చాలామంది మనలో అనుకుంటున్నాం, అబ్బా అప్పుడే 6 నెలలు అయిపోయిందా, నేను ఇంకా అనుకున్న పనులే జరగలేదు, నా వెయిట్ లాస్ జర్నీ అవ్వలేదు, లేదా నేను ఇంకా జాబ్ తెచ్చుకోలేదు అని మనలో చాలా మందికి అనిపిస్తుంటుంది. మిత్రమా, మీకు చిన్న లెక్క చెబుతాను, వినండి. ఈ 6 నెలల్లో మనం దాదాపు 180 రోజులు అంటే 4320 గంటలు లేదా 2,59,200 నిమిషాలు పూర్తి చేసాం తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఈ లక్షల నిమిషాల్లో మనం ఎంత సమయాన్ని విలువైన పనులకు ఉపయోగించాం? గడిచిపోయిన ఈ నిమిషాల్లో మనం ఏం సాధించాం? ఎంత సమయాన్ని ఫోన్ స్క్రోలింగ్ చేస్తూ, రీల్స్ చూస్తూ, ఏ పని చేయకుండా వేస్ట్ చేశాం? గడిచిందేదో గడిచిపోయింది, దాన్ని మార్చలేం. కానీ కనీసం మిగిలి ఉన్న ఈ రాబోయే 6 నెలలైనా మనం మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో బద్ధకం అనే రోగం మనల్ని ఎంత వెనక్కి నెట్టేస్తుందో చెప్పడానికి మీకు ఒక అద్భుతమైన కథ చెప్తాను. కథలోకి వెళ్లే ముందు అసలు బద్ధకం మనల్ని ఎలా నాశనం చేస్తుందో చూద్దాం. ఈ రోజుల్లో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. ఏ పనినైనా రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తుంటాం. ఈ బద్ధకం వల్ల మనకు వచ్చే నష్టాలేంటో తెలుసా? మొదటిది, అవకాశాన్ని కోల్పోతాం. సమయం ఎవరి కోసమో ఆగదు. మనం బద్ధకంగా కూర్చుంటే మనకు రావాల్సినటువంటి సక్సెస్ వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. రెండోది, మానసిక ఒత్తిడి. సమయానికి పని చేయకపోవడం వల్ల చివరి నిమిషంలో టెన్షన్, యాంగ్జైటీ పెరుగుతాయి. మూడోది, గౌరవాన్ని కోల్పోతాం. బద్ధకం వల్ల మనపై ఇతరుల నమ్మకం తగ్గిపోతుంది, అవకాశాలు కూడా తగ్గిపోతాయి, కనీసం గౌరవించరు కూడా. బద్ధకం గురించి ఒక సామెత ఉంది, ఓ సోమరి చీమల ఎద్దుకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము అని. చూడండి, అంత పెద్ద మనిషికి దేవుడు చిన్న చీమను చూసి నేర్చుకోమంటున్నాడు. ఎందుకంటే చీమలు వర్షాకాలం కోసం ఎండాకాలంలోనే సమయాన్ని వృధా చేయకుండా ఆహారాన్ని కూడబెట్టుకుంటాయి. కానీ మనిషి మాత్రం సమయం ఉన్నప్పుడు బద్ధకంగా ఉండి సమయం అంతా అయిపోయాక ఏడుస్తారు. ఇలాంటి ఒక బద్ధకస్తుడైన కొడుకు కథే నేను చెప్పబోతున్నాను. ఒక ఊరిలో ఒక తండ్రి ఉండేవాడు. ఆయన కొడుకు చాలా బద్ధకస్తుడు. రోజంతా ఊరిలో తిరగడం తప్ప ఏ పని చేసేవాడు కాదు. కొడుకు భవిష్యత్తు గురించి ఆ తండ్రికి చాలా బాధగా ఉండేది. ఒకరోజు ఆ తండ్రి తన కొడుక్కి ఒక పాఠం చెప్పాలనుకున్నాడు. కొడుకును పిలిచి, బాబు, ఇంట్లో ఒక అల్మరాలో ఒక గడియారం ఉంది, అది తీసుకొనిరా అన్నాడు. కొడుకు తెచ్చి ఇచ్చాడు. తండ్రి అన్నాడు, దీన్ని బజారుకు తీసుకెళ్లి దీని ధర ఎంత ఉంటుందో అందరినీ అడిగి తెలుసుకో, కానీ అమ్మకో అని చెప్పాడు. సరే నాన్న అని చెప్పి కొడుకు మార్కెట్కి వెళ్ళాడు. ఒక్కొక్కరు ఒక ధర చెప్పారు. ఒకరు 500 రూపాయలు ఉండొచ్చు అన్నారు, ఇంకొకరు 800 రూపాయలు అన్నారు, మరొకరు 1000 రూపాయలు అన్నారు. కొడుకు ఇంటికి వచ్చి, నాన్న, అందరూ వేర్వేరు ధరలు చెప్తున్నారు అన్నాడు. తండ్రి నవ్వి, సరే దాన్ని మళ్ళీ లోపల పెట్టు అన్నాడు. అలాగే మరుసటి రోజు తండ్రి మళ్ళీ పిలిచి అదే గడియారాన్ని ఇచ్చి ఇలా అన్నాడు, ఈసారి బజారుకి వెళ్ళు, కానీ గడియారం ధర అడగద్దు, ఆ గడియారం లోపల చూపిస్తున్న సమయానికి విలువ ఎంత అని అడుగు అని చెప్పాడు. కొడుక్కి ఏమీ అర్థం కాలేదు. అయినా సరే బజారుకి వెళ్ళాడు. దారిలో వెళ్లే వాళ్ళని ఈ వాచ్ లోపల ఉన్న టైం ధర ఎంత అని అడగడం మొదలుపెట్టాడు. జనాలు అతను చూసి నవ్వారు. ఏంటి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు అని తిట్టారు. కొడుక్కి చాలా అవమానంగా అనిపించింది. చివరకు ఒక చిన్న షాపులో గడియారాలు రిపేర్ చేసే ఒక ముసలాయన దగ్గరికి వెళ్ళాడు. ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయి ఆ ప్రశ్న అడిగాడు, ఈ వాచ్లో ఉన్నటువంటి సమయం విలువ ఎంత అని. అప్పుడు ఆ ముసలాయన తన పని అంతటిని ఆపేసి ప్రశాంతంగా నవ్వుతూ ఆ అబ్బాయి తల నిమురుతూ ఇలా అన్నాడు, నాయనా, గడియారానికి ధర కట్టొచ్చు, కానీ ఆ గడియారం చూపించే సమయానికి ఎవరు ధర కట్టలేరు. నువ్వు కోట్లాది రూపాయలు ఇచ్చినా గడిచిన ఒక్క సెకండ్ కూడా తిరిగి కొనలేవు. ఈ ప్రపంచంలో ధనవంతుడికైనా పేదవాడికైనా దేవుడు సమానంగా ఇచ్చింది రోజుకు 24 గంటలు మాత్రమే.
ఆ 24 గంటలను నువ్వు ఎలా వాడుకుంటావనేది నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది అని ఆ ముసలాయన జవాబిచ్చాడు. ముసలాయన మాటలు వినగానే ఆ అబ్బాయి కళ్ళు తెరుచుకున్నాయి. సమయం ఎంత విలువైనదో ఆ క్షణంలో అతనికి అర్థమైంది. ఇంటికి వచ్చి తండ్రికి అంతా చెప్పాడు. ఆ రోజు నుండి ఆ బద్ధకస్తుడైన కొడుకు మారిపోయాడు. ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ని గౌరవించడం మొదలుపెట్టాడు. కష్టపడి పనిచేసి జీవితంలో పైకొచ్చాడు. మిత్రమా, సమయం అనేది మనకు ఉచితంగా దొరకవచ్చు, కానీ అది అమూల్యమైనది. నువ్వు దాన్ని కొనలేవు కానీ వాడుకోగలవు. నువ్వు దాన్ని దాచలేవు కానీ ఖర్చు చేయగలవు. ఒకసారి ఆ సమయం చేజారిపోతే మళ్ళీ జీవితంలో దాన్ని వెనక్కి తెచ్చుకోలేవు. గడిచిన 6 నెలలు ఎలా గడిచినా పర్వాలేదు, కానీ రాబోయే 6 నెలలు మీ చేతిలోనే ఉన్నాయి. ప్రతి సెకండ్ను ఉపయోగించుకోండి. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే, ప్రాణం పోయినా తిరిగి రాదు. గడియారంలో తిరిగే ముళ్ళు మనల్ని ముందుకు నడిపించాలి, కానీ మన బద్ధకంతో అక్కడే ఆగిపోకూడదు. రిమెంబర్ వన్ థింగ్, సమయాన్ని నువ్వు గౌరవిస్తే ఆ సమయమే నిన్ను చరిత్రలో నిలబెడుతుంది. ధన్యవాదాలు. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.